పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి ఐపీఎస్, జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఐపీఎస్ ఆదేశాలతో అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, జి రామకృష్ణ, డీఎస్పీల నేతృత్వంలో కేంద్ర సాయుధ బలగాలు, ఏపీఎస్పీ, ఏఆర్ సాయుధ పోలీసు బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అశోక్ పిల్లర్ నుండి ప్రారంభమై క్రిటికల్ ప్రాంతాలైన బండా మసీద్, చిన్న బజార్, కటిక వీధి, సుంకులమ్మపాలెం, ఎల్లనూరు రోడ్ సర్కిల్, పుట్లూరు రోడ్ సర్కిళ్ల మీదుగా అర్బన్ పోలీస్ స్టేషన్ వరకు ఈ కవాతు కొనసాగింది. మెయిన్ రోడ్లో కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఏరియాస్లో కూడా అంత కోర్టులో కూడా బ్లాక్ మార్క్ జరిగింది. ఈ సందర్భంగా మేము తాడిపత్రి ప్రజల్ని ఈ కాన్ఫ్లిక్ట్ ప్రజలు కోరేది అనేది పోలీసు వారిని సహకరించండి, ఎక్కడ ఎలాంటి గొడవల్లో పార్టిసిపేట్ చేస్తూ పోలీసు సహకరించండి. ఈ తాడిపత్రి పట్టణాన్ని కాన్ఫ్లిక్ట్ని అనుకుంటాను కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటాను కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు ఏ రకమైన సమస్యగా కూడా పోలీసు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల పక్షాన్ని నిలబడి శాంతి భద్రతను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారం ఇక్కడ మార్పులు కూడా చేయడం జరిగింది. మాకు ప్రజలతో విజ్ఞప్తి, మాకు సహకరించవలసిన అందరిని బట్టి విజ్ఞప్తి చేస్తాం. తాడిపత్రిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ అనేక రకాల పోలీసు ఫోర్సెస్ వచ్చున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్ అన్ని రకాల ఫోర్సులు కూడా ఇక్కడ తాడిపత్రిలో ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ వీళ్ళంతా కలిపి ఒక మార్పులాగా ఒకటి ఇక్కడ నిర్వర్తించాం దాన్ని. అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా మా యొక్క అరెస్టెస్, మా వాళ్ళ యొక్క అరెస్టెస్ దాని గురించి ఒక మార్పులు కూడా చేయడం జరిగింది. చేసిన అనంతరం మళ్ళా ఈ పట్టినటువంటి మెయిన్ రోడ్లో కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఏరియాస్లో కూడా అంత కోర్టులో కూడా బ్లాక్ మార్క్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తాడిపత్రి ప్రజల్ని ఈ కాన్ఫ్లిక్ట్ ప్రజలు కోరేది అనేది పోలీసు వారిని సహకరించండి, ఎక్కడ ఎలాంటి గొడవల్లో పార్టిసిపేట్ చేస్తూ పోలీసు సహకరించండి. ఈ తాడిపత్రి పట్టణాన్ని కాన్ఫ్లిక్ట్ని అనుకుంటాను కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటాను కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు ఏ రకమైన సమస్యగా కూడా పోలీసు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల పక్షాన్ని నిలబడి శాంతి భద్రతను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మార్పులు కూడా చేయడం జరిగింది. మాకు ప్రజలతో విజ్ఞప్తి, మాకు సహకరించవలసిన అందరిని బట్టి విజ్ఞప్తి చేస్తాం.